2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ శరన్నవరాత్రిలో భాగంగానే ఏడో రోజు అమ్మవారిని ఏ అలంకారణతో పూజించాలి అండ్ అదేవిధంగా అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అంటారు, ఆ రోజు మనం ఆచరించాల్సిన నియమాలు అండ్ అలాగే ఎవరైనా కూడా అంటే ఎస్పెషలీ ఈ ఏడో రోజు ఏ రాశి వారికి ఏ నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా అండి. మేజర్లీ చెప్పాలి అంటే అమ్మా, శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారము, ఒక్కొక్క స్వరూపాన్ని ఆరాధన చేయడం ఆనవాయితీగా సాంప్రదాయంగా వచ్చేటువంటి మన యొక్క దాంట్లో ఆ తిథి ఆ నక్షత్రాన్ని అనుసరించి అమ్మవారు ఏ స్వరూపంలో మనకి దర్శనమిస్తుందో ఆ స్వరూపాన్ని స్తోత్రం చేస్తూ మనకి కావాల్సినటువంటి ఫలితాలు మనం అందిపుచ్చుకుంటూ ఉంటున్నామండి. సో ప్రధానంగా 7వ రోజు, ఆ రోజు ఏమవుతుంది అంటే సప్తమి అవుతుంది, తర్వాత మూలా నక్షత్రం అవుతుందండి. ఎప్పుడైతే మూలా నక్షత్రం అయిందో ఆ రోజున సరస్వతి యొక్క అవతారం అనేటువంటి జరుగుతుంది. మహాసరస్వతి వాణి అంటారు అమ్మవారండి. సరస్వతి జ్ఞానానికి, కళలకి, తర్వాత చదువుకి, అన్నిటికీ కూడా ప్రతి చైతన్యానికి కూడా ఆమెనే అధిపతి అండి. ఆమె యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే తెల్లనేటువంటి చీర కట్టుకుని, అంటే తెల్లని వస్త్రము అనేటువంటిది దేనికి సంకేతము అంటే జ్ఞానానికి, ప్యూరిటీకి సింబల్ అండి. తర్వాత ప్రశాంతతకి సింబల్ అది. తర్వాత చెప్పాలి అంటే ఒక కల్మషం లేనటువంటి తత్వానికి సింబల్ అండి. తర్వాత నిజాయితీకి సింబల్. తర్వాత చెప్పాలి అంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం గమనిస్తే అమ్మవారు వీణని వాయిస్తూ ఉంటారు. వీణ అనేటువంటిది లలిత కళలు, శుక్రుడు అధిపతి అన్నమాట. సో లలిత కళలు, ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు, నాటక రంగంలో ఉన్నవాళ్ళు, సినీ రంగంలో ఉన్నవాళ్ళు మూలా నక్షత్రం రోజున తప్పకుండా అమ్మవారిని ఆరాధించాలి. విద్యార్థులు కానీ లేకపోతే ధనార్థులు కూడా, జ్ఞానార్థులు కూడా ఖచ్చితంగా అమ్మవారిని ఆరాధన చేయాలి. సో ఎప్పుడైతే అమ్మవారి ఆరాధన చేస్తామో ముందు జ్ఞానము, కళ అనేటువంటిది వస్తుందండి. అంటే 10 మందిని ఆకట్టుకునేటువంటి తత్వము సరస్వతీదేవే ఇస్తారు. సరస్వతీదేవి యొక్క స్వరూపమే శ్యామలాదేవి. వీణాశ్యామల, శుకశ్యామల అంటూ కూడా ఉంటాయి. ఆ రోజున శ్యామలాదేవి రాజశ్యామల కానీ, విద్యాశ్యామల కానీ, శుకశ్యామల కానీ, వీణాశ్యామల కానీ ఇలాంటివి చేయడం వల్ల గొప్పదైనటువంటి పదవీ యోగాలు పడతాయి, గొప్పదైనటువంటి ధనయోగాలు పడతాయి, అధికార ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఎవరైనా జీవితంలో నేను ఎడ్యుకేషన్లో ఎదగాలి అని కోరుకుంటూ ఉంటే వాళ్ళకి మంచి జ్ఞానం వస్తుంది, మాట్లాడేటువంటి వాక్ చాతుర్యం వస్తుంది, వాక్ శుద్ధి అనేటువంటి కలుగుతుంది. ధారణా శక్తి అంటారు, అంటే నోరు విప్పితే ఆపకుండా మాట్లాడగలిగేటువంటి శక్తి అన్నమాట. అది జిహ్వా, అంటే నాలుక మీద అమ్మవారు తాండవం చేస్తుంది. ఆ రోజున సరస్వతీదేవిని ఆరాధన చేస్తే కనుక, మీ ఇంట్లో చంటి పిల్లలతో, మీ ఇంట్లో విద్యార్థులు ఉంటే కనుక, లేకపోతే మీరైనా కళల్లో ప్రవేశం ఉండి నేను ఎదగాలి అని కోరుకుంటూ ఉంటే, ధారణాశక్తి కావాలని కోరుకుంటూ, జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ ఉంటే సరస్వతీదేవి యొక్క అవతారాన్ని ఆ రోజున తప్పకుండా పూజ చేయండి. మీరింట్లో చేసుకునేటువంటి పూజ ఏదైనప్పటికీ కూడా అందులో మీ పుస్తకాలను కానీ, మీరు రాసేటువంటి పెన్నులు కానీ దేంట్లోనే పూజలో పెట్టి చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా అమ్మవారు ఏమిస్తారు అంటే మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటారండి. కొంతమందికి సరస్వతీదేవి యొక్క అవతారం మీద, వాళ్ళ మీద కొన్ని తెలియనటువంటి అపోహలు ఉన్నాయి. అవి ఏంటి అంటే బ్రహ్మదేవుడు యొక్క కూతురు మళ్ళీ వివాహం చేసుకోవడం లాంటివి ఇలాంటివి ఎందుకు జరుగుతుంది అని చెప్పి. అక్కడ బ్రహ్మ అనేటువంటిదైనా ఎప్పుడైనా సరే క్రియేటర్ అండి, అంటే సృష్టించేటువంటి శక్తి అని అర్థము. సరస్వతి అనేటువంటి ఆమె జ్ఞానశక్తి అని అర్థము. అక్కడ శక్తుల యొక్క కలయికని బ్రహ్మ సరస్వతి రూపంలో చూపించారు తప్ప అది బాహ్యంగా మానవ మాతృలు చేసేటువంటి విధంగా అది జరగదు. ఆ కలయిక వేరు, ఈ కలయిక వేరు. సో ఎనర్జీస్ అనేటువంటివి రెండు కలిసినప్పుడు సృష్టి ఎలా ఆవిర్భవించింది అని చెప్పేటువంటి క్రమంలో బ్రహ్మ యొక్క ఎనర్జీ, సరస్వతీదేవి యొక్క ఎనర్జీ అంటే ఏంటి? సరస్వతి అంటే జ్ఞానము, చైతన్యము అని చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడికైనా వేదాలు అవసరం అయ్యాయి సృష్టిని సృష్టించాలి అంటే. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా సరస్వతీదేవి యొక్క శక్తిని కోరుకున్నారు. సో అదే ఆ ఫామ్లో మనకి చెబుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో బ్రహ్మపురాణంలోనూ వాటిల్లోనూ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి యొక్క శక్తిని నాలుక మీద తాండవం చేసే విధంగా కోరుకున్నారు అన్నట్టుగా ఉంటుంది, తన జిహ్వాగ్రం మీద అన్నమాట. ఆ తాండవం చేస్తుంటే ఆయనలోంచి పుట్టేటువంటి ఆలోచనలు సృష్టిని సృష్టించడానికి ఏ విధంగా సృష్టించాలనేటువంటి జ్ఞప్తిక వస్తుంది అని చెప్పడానికి. అలాగనే
ఏదైనా సరే, ఏ విద్యా విషయాల్లో కావచ్చు, కళల విషయంలో కావచ్చు, ఎక్కడ ఎలా ఎదగాలి అన్నా, పదవీ యోగాలు పట్టాలి అన్నా, అది ఇప్పుడు వచ్చే ఏ పదవైనా సరే అండి, ఆ రోజున రాజశ్యామల యాగం కానీ, రాజశ్యామల హోమం కానీ, సరస్వతి హోమం కానీ, సరస్వతీదేవి స్తోత్రం కానీ, కనీసం ఒక మంత్రం కానీ ఖచ్చితంగా పిల్లలతో చదివించండి. అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే కట్టు పొంగలి. ఆ రోజున అమ్మవారికి కట్టు పొంగలి నైవేద్యంగా పెట్టండి. స్వీట్స్ ఏదైనా నైవేద్యంగా పెట్టండి. తెల్లని పదార్థములు ఏదైనా సరే ఆ నైవేద్యంగా పెట్టినట్లయితే విశేషమైనటువంటి సిద్ధి, విద్య, చైతన్యము, ఆరోగ్యము, కళలలో రాణింపనేటువంటిది చాలా బాగుంటుందమ్మా. ఆ రోజు ఎవరైనా కూడా అమ్మవారిని పూజించే సమయంలో మంత్రజపం చేసుకోవాలి అంటే ఏ మంత్రజపం చేసుకోవాలి ఉమాగారు? ఆ రోజున ఎవరైనా సరే విద్యార్థులుంటే కనుక, జ్ఞానార్థులుంటే కనుక, చైతన్యార్థులుంటే కనుక, ఎదగాలి, మోక్షప్రాప్తి, జ్ఞానాన్ని సంపాదించాలి, నేను 10 మందికి పంచాలి, టీచర్ అవ్వాలి, మంచి గురువుని అవ్వాలి అనుకుంటే, పదవీ యోగం పట్టాలి అనుకున్నా, ఎందుకు అంటే రాజశ్యామలాదేవి కూడా సరస్వతీదేవి యొక్క స్వరూపం అండి. చాలా గొప్ప విశేషమైనటువంటి అవతారం అన్నమాట. సో అక్కడ అలా జరగాలి అంటే ఓం ఐం నీల సరస్వత్యై నమః, ఓం ఐం నీల సరస్వత్యై నమః అనేటువంటి మంత్రాన్ని మానకుండా 216 సార్లు ఉదయం 9:30 దగ్గర నుంచి 11 మధ్యలో అమ్మవారికి జపం చేయండి. ఏ జపం చేయాలి అంటే అమ్మవారి చేతిలో చూడండి రుద్రాక్షమాల ఉంటుంది. రుద్రాక్షమాలని ఉపయోగిస్తూ బయటికి చెప్పకుండా మంత్రాన్ని లోపల ఓం ఐం నీల సరస్వత్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. బ్లాకేజెస్, ఈ ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నాను, ఈ ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, లేకపోతే నేను ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాను, సిఏ ఎగ్జామ్స్ రాస్తున్నాను, సివిల్స్ రాస్తున్నాను, నాకు మంచి జ్ఞానం కావాలి, మాట్లాడగలిగేటువంటి శక్తి కావాలి, ఆలోచించగలిగేటువంటి బుద్ధి ఉండాలి, చెడు సహవాస దోషాలన్నీ పోవాలి అనుకున్నా సరే విద్యార్థులకి ఇది ఖచ్చితంగా చేయించండి. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.